హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని మీకు చెప్పబోతున్నాను. ఈ నువ్వుల లడ్డూను పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ నువ్వుల లడ్డూను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నువ్వులను వేయించుకునేటప్పుడు మంటలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేది కాస్త చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులలో కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని మన డైలీ డైట్లో రోజుకొకటి తినడం చాలా మంచిది. ఇలా బాగా ఫ్రై అయిన నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఇంకో గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్తో అయితే నువ్వులను తీసుకున్నామో దానికి సమానంగా బెల్లంని తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను పోసుకొని బెల్లం బాగా కరిగే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మీరు బెల్లంని ఫిల్టర్ చేయకపోతే ఒక స్పూన్ నెయ్యిని అయినా వేసుకొని కరిగించవచ్చు. బెల్లం ఇలా మొత్తం కరిగిపోయాక ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం వలన ఇందులో ఏమైనా నారల్ లాంటివి ఉంటే సపరేట్ అవుతాయి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బెల్లం పాకాన్ని బాగా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముద్ద పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన విధంగా పాకం వచ్చిందో లేదో కొంచెం పాకాన్ని నీళ్ళలో వేసి చూద్దాం. ఇలా నీళ్ళలో వేసి చూడగానే అందులో కలిసిపోయినట్లు ఉంటే అప్పుడు ఇంకా పాకం రాలేదని అర్థం. అలాగే కలుపుతూ మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసి చూద్దాం. నీళ్ళలో వేస్తే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వస్తే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న నువ్వులను తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 2-3 ఇలాచీలని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న నువ్వులన్నింటినీ వేసుకొని ఒకసారి పాకం అంతా నువ్వులకు పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఎప్పుడైనా సరే నువ్వుల లడ్డూను కాస్త వేడిగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకోవాలి. చల్లారితే అవి గట్టిగా అయిపోతాయి కాబట్టి చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. లడ్డూలు చేయడం అలవాటు ఉన్న వాళ్ళైతే కాస్త వేడిగా ఉన్నా కానీ చాలా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ టైం చేసేవారైతే కొంచెం వాటర్ని అప్లై చేసుకొని లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఇలాగే లడ్డూలా చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూలని 10 to 15 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.